హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో మార్క్యూ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. అసలు మార్క్యూ ట్యాగ్ అంటే ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేసి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా కావాలి అన్నా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు డైలీ అలాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఫ్రీగా గెయిన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే మార్క్యూ ట్యాగ్ అనమాట. అసలు ఒక క్లారిటీ ఇస్తాను, వినండి. మార్క్యూ ట్యాగ్ అనేది ఒక నాన్ స్టాండర్డ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనమాట. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మన వెబ్ పేజ్లో చాలా రకాలైన టెక్స్ట్ని అండ్ ఇమేజెస్ని పెడుతూ ఉంటాం కదా. అండ్ ఆ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ని స్క్రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ అప్ ఆర్ డౌన్ ఇలా మనకి లైక్ టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వడానికి మనము మార్క్యూ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీరు సపోజ్గా లైక్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను. న్యూస్ చూస్తూ ఉంటారా? అసలు ఎంతమంది చూస్తూ ఉంటారు న్యూస్ని? న్యూస్లో లైక్ హెడ్లైన్స్ సంథింగ్ అంటుంటాం కదా. అయితే ఇలా పైన కింద ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఇమేజెస్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో ఇలా స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి కదా. సో అలా స్క్రోల్ అవుతూ ఉండాలంటే మనము మార్క్యూ ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల అలా స్క్రోల్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలా మన టెక్స్ట్ని లైక్ ఇంట్రెస్టింగ్గా ఇలా స్క్రోల్ అవుతూ ఉండాలి. మనం రాసిన టెక్స్ట్ అంతా ఇలా స్క్రోల్ అవుతూ ఉండాలి. అప్ ఆర్ డౌన్ అలా ఏదో ఒక డైరెక్షన్లో స్క్రోల్ అవ్వాలి. ఇమేజ్ స్క్రోల్ చేయొచ్చు మనం దీంతో. అందుకోసం మనం మార్క్యూ ట్యాగ్ని యూజ్ చేస్తామన్నమాట. మరి మార్క్యూ ట్యాగ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఇలా మార్క్యూని యాంగులర్ బ్రాకెట్స్లో రాస్తుంటాం. దీనికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మనము మార్క్యూ ట్యాగ్ని రాస్తుంటాం. అండ్ దీని డైరెక్షన్స్ వచ్చేసి డైరెక్షన్స్ ఏంటి అంటే లైక్ నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే మనము డైరెక్షన్స్ ఏ డైరెక్షన్లో అయినా స్క్రోల్ చేయడానికి మనం యూజ్ చేయాలి. అప్, డౌన్, రైట్, లెఫ్ట్. సో ఇలా మనం డైరెక్షన్స్ని స్క్రోల్ చేయడానికి లైక్ అప్ సైడ్ అంటే ఇలా రైట్, డౌన్, రైట్, లెఫ్ట్ ఇలా మనము ఏ డైరెక్షన్లో అయినా మన టెక్స్ట్ని కానీ ఇమేజెస్ని కానీ స్క్రోల్ చేసుకోవడానికి మనము ఈ మార్క్యూ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఒక ఎలా వాడాలి అనేసి ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, వినండి. అండ్ ఇంకా ఎక్స్టర్నల్గా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను ప్రాక్టికల్గా ఎలా రన్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను, రన్ చేసేసి చూపిస్తాను. డైరెక్ట్గా ఇక్కడ మార్క్యూ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. మార్క్యూ ట్యాగ్ తీసుకున్నాను. హలో పీపుల్ అని రాశాను. రాసేసి ఇప్పుడు నేను మార్క్యూ ట్యాగ్ని క్లోజ్ చేయాలి కదా. ఇలా పెట్టి మార్క్యూ రాసి దీంట్లో నేను విడ్త్ ఇస్తున్నాను. అంటే ఎంత మనము డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, డైరెక్షన్ ఎలా ఉండాలి అనేసి. డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ అని అనుకుందాం. అండ్ అలాగే హైట్ వచ్చేసి ఒక 100x అని పెడదాం. అండ్ దట్స్ ఇట్ అండి. ఇలా మనం క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను మార్క్యూ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తూ దీనికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చాను. సో దీనికి అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ చూస్తే అర్థం అవ్వదు. దాన్ని ప్రాక్టికల్గా రన్ చేసి చూపిస్తానే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. సో ఇలా హలో పీపుల్ అని ఉంది కదా. ఈ హలో పీపుల్ అనేది
ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్ సైడ్ ఇలా స్క్రోల్ అవుతూ ఇక్కడ మనకి స్క్రీన్ ఎండ్ అవుతుంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి హ్యాస్టీస్ మీరు న్యూస్ చూస్తుంటారు కదా, ఇక్కడ మన స్క్రీన్ అయిపోయాక మళ్ళీ ఇటు నుంచి వస్తుంది. ఇలానే ఇంకా కంటిన్యూస్ మనం ఎంతసేపు పెడతామో అంతసేపు స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇలా స్క్రోల్ అవ్వడానికి మనము ఇక్కడ మార్క్యూ ట్యాగ్ అనేది యూస్ చేసాం. ఇక్కడ డైరెక్షన్లో రైట్ అని పెట్టాను కదా, అప్ అంటే ఇలా వెళ్తుంది, డౌన్ అంటే ఇలా వెళ్తుంది, లెఫ్ట్ అంటే ఇలా వెళ్తుంది, ఇలా స్క్రోల్ అవుతుంది, ఇలా స్క్రోల్ అవుతుంది, ఇలా స్క్రోల్ అవుతుంది. అలాగే మనం మార్క్యూ ట్యాగ్లో ఏదైనా ఇమేజ్ పాత్ ఇస్తే కూడా అలాగే మన ఇమేజ్ కూడా అలానే స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTMLలో మార్క్యూ ట్యాగ్ అండి. జస్ట్ మన ఇమేజ్ని లేదా టెక్స్ట్ని స్క్రోల్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ మనం ఇలా లైక్ సింటాక్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో నేను ప్రాక్టికల్గా చూస్తాను, ఒక్కసారి చూసేయండి. థ్యాంక్ యూ అండి. వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. స్టే ట్యూన్డ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము మార్క్యూ ట్యాగ్ గురించి విన్నాం కదా, అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా చూడాలో చూసేద్దాం. అంటే మార్క్యూ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఎలా అవుట్పుట్ అయితే వస్తుందో, దేనికి మనం మార్క్యూ ట్యాగ్ యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్లీ ఇక్కడైతే నేను HTML ట్యాగ్ని ఓపెన్ చేశాను అండ్ హెడ్ ట్యాగ్ని కూడా ఓపెన్ చేశాను అనమాట. అండ్ తరువాత టైటిల్ ట్యాగ్ని ఓపెన్ చేసి మార్క్యూ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసాను అండ్ టైటిల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసాను. తరువాత ఇక్కడ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. అండ్ తరువాత బాడీ ట్యాగ్ని ఓపెన్ చేసుకున్నాను అండ్ బాడీ ట్యాగ్లో H2 ట్యాగ్లో హెల్లో పీపుల్ అనేసి రాశాను, టెక్స్ట్ చేశాను. తర్వాత H2 ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను అనమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం మార్క్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్క్యూ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చేశాక మార్క్యూలోనే బిహేవియర్ అనేది ఇవ్వాలి. = స్క్రోల్, డైరెక్షన్ = అప్ అనేసి ఇచ్చాను. అప్ అనేసి డౌన్ ఇవ్వచ్చు, లెఫ్ట్ ఇవ్వచ్చు, రైట్ ఇవ్వచ్చు. అండ్ స్క్రోల్ అమౌంట్ = 5 అనేది ఇచ్చాను. అండ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది టెక్స్ట్ ఎంటర్ చేసేసి మార్క్యూ ట్యాగ్ని క్లోజ్ అయితే చేశాను. అండ్ మార్క్యూ ట్యాగ్ మళ్ళీ ఓపెన్ చేసేసి ఇక్కడైతే నేను ఫర్ మోర్ వీడియోస్ వాచ్ పైథాన్ లైఫ్ అనేది ఇచ్చాను. ఇక్కడ నేను దీనికి డైరెక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ డైరెక్షన్ = డౌన్ ఇస్తాను. సో మీకు డిఫరెంట్గా అర్థం అవ్వడానికి అప్ ఎలా వెళ్తుంది, డౌన్ ఎలా వెళ్తుంది అని అయితే. సో ఇలా ఇచ్చేసి మార్క్యూ ట్యాగ్ని అయితే క్లోజ్ చేసేసాను. ఇక్కడ ఇమేజ్ సోర్స్ అనేది ఇలా మార్క్యూ ట్యాగ్ తీసుకొని మనం ఇమేజ్కి అయితే విన్నాం కదా, అలాగే ఇమేజ్ ట్యాగ్లో SRC అంటే సోర్స్ అనమాట, ఇమేజ్ యొక్క లింక్ని ఇక్కడ ఇవ్వాలి. అండ్ మార్క్యూ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేయాలి అనమాట. సో నేను ఇక్కడ 3 పార్ట్స్ అనేది చూపించాను. లైక్ ఒక టెక్స్ట్ అనేది స్క్రోలింగ్లో పైకి అప్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది అండ్ డౌన్ సైడ్ వస్తే ఎలా ఉంటుంది, అండ్ అదేవిధంగా ఒక ఇమేజ్ స్క్రోల్ అవుతే ఎలా ఉంటుంది, టెక్స్ట్ స్క్రోల్ అవుతే ఎలా ఉంటుంది, ఇమేజ్ స్క్రోల్ అవుతే ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ చూపించాను కదా. ఇప్పుడైతే మనము అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూసేద్దాం. మీకు క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది. ఎస్, చూసారు కదా. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇమేజ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇమేజ్ అయితే నేను ఇక్కడైతే ఇలా ఇచ్చాను కదా, లింక్ అనేది ఇచ్చాను కాబట్టి ఇమేజ్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. తరువాత వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అప్ సైడ్ వెళ్తుంది కదా, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇది స్క్రోలింగ్ డైరెక్షన్ ఏమని ఇచ్చాను, అప్ సైడ్ ఇచ్చాను కదా, సో పైకి వెళ్తుందన్నమాట. ఇలా పైకి వెళ్తుంది వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని. తరువాత హెల్లో పీపుల్ ఎందుకు స్టేయింగ్గా ఉంది ఒకటే దగ్గర అంటే దానికి ఎలాంటి మార్క్యూ ట్యాగ్ ఇవ్వలేదు, ఓన్లీ హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చాను కాబట్టి దాని ప్లేస్లో అది ఉందన్నమాట. అండ్ ఫర్ మోర్ వీడియోస్ వాచ్ పైథాన్ లైఫ్ అనేది ఇచ్చాను, అది కూడా అవుట్పుట్లో మనకు కనిపిస్తూనైతే ఉంది. సో ఈ విధంగా మనకి ఇలా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట.
సో ఇక్కడ మనం డైరెక్షన్స్ అనేవి చేంజ్ చేసి చూసేద్దాం ఎలా వస్తుందనేసి. ఇక్కడ డైరెక్షనే తీసేసాను, ఇక్కడైతే రైట్ సైడ్ అని పెడతాను GHT అనేసి అండ్ సేవ్ చేసేసుకొని ఇప్పుడైతే రన్ చేయాలి. రన్ చేస్తే చూసారు కదా, ఇంతకుముందైతే ఇది వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది పైకి వెళ్తుండే, ఇప్పుడైతే రైట్ సైడ్ వస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ కూడా ఇంతకుముందు ఇలా లేకుండే, ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ అయితే స్క్రోల్ అవుతుంది, ఇమేజ్తో పాటు స్క్రోల్ అవుతుంది అనమాట. సో ఇలా మనము ఒక మార్క్యూ ట్యాగ్ని యూజ్ చేయగలం. ఇది సింటాక్స్ అనమాట. సో మీరు మార్క్యూ ట్యాగ్ అనేది జస్ట్ టెక్స్ట్ కోసం యూజ్ చేయొచ్చు, ఇమేజెస్ కోసం యూజ్ చేయొచ్చు, అండ్ మీకు కావాల్సిన డైరెక్షన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.